శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నా పూజ అది అయింది. ఈరోజు విఘ్నేశ్వరుడు కొంచెం ఉండ్రాళ్ళు చేశాను. ఎప్పుడూ ప్రతి బుధవారం చేసి దాన్ని ఈసారి బుధవారం చేయలేదు, అందుకని ఈరోజు చేశాను. నిన్న నేను చేసిన వీడియోకి మన వాళ్ళందరూ పట్టించుకోవద్దు, మీ వీడియో కోసం మేము చాలా వెయిట్ చేస్తూ ఉంటాము. మీరు అందరికీ ఉపయోగపడేవే చెప్తారు, మోటివేషన్గా ఉంటాయి, లేదా దేవుడి గురించి చెప్తారు అని అన్నారు. చాలా సంతోషం అండి. నా మీద మీరందరూ ఉండబట్టే మీ స్ట్రెంగ్త్తో నేను కొనసాగుతున్నాను. ఆవిడ ఒకటి రెండు సార్లు ఇలాగే ఏదో విమర్శాత్మక ఎక్కువ మెసేజ్ పెట్టరు. ఏదైనా ఆవిడ విమర్శించదలుచుకుంటేనే పెడుతుంది. ఆవిడ తీసేయచ్చు, కానీ ఎందుకలా తీసేయడం? ఎప్పుడు మనం విమర్శని తీసుకోవాలిగా. అందుకని కానీ ఈసారి ఎందుకు నేను ఛానల్ ముఖంగా చెప్పడం జరిగిందంటే, యుద్ధం దారుణంగా జరుగుతోంది. ఆ పసిపిల్లల స్కూళ్ళ మీద పడిపోయింది. యుద్ధం అంటే అలాగే ఉంటుందని తెలుసు, కానీ చెప్పాగా యుద్ధనీతి అంటూ ఒకటి ఉంటుందని. పసిపిల్లల స్కూల్ మీద పడిపోతే అది ఎంతటి రాయిలనైనా చెలింపజేస్తుంది కదండి. దాని గురించి ఒక మాట ఛానల్లో చెప్పుకోరా? ఇంకా వార్తలు అవి చెప్పేస్తున్నారా? మొదలెట్టేసారా మీరు? మేము లోకువా మీకు వినేవాళ్ళు అని ఏమిటో చెప్పి మాట్లాడింది ఆవిడ. అంత కఠినాత్మరాలు ఆవిడ. లేకపోతే ఆవిడ సర్వం పేపరు టీవీ చూసి తెలిసేసుకుంటుంది, ఇంకెవరు ఏం మాట్లాడకూడదా? ఇప్పుడు ఏదైనా షేరింగ్ ఉంటుంది కదండి. అయ్యో ఇలా జరిగిందండి అని మరి మీతో పంచుకుంటాం కదా. ఒక మంచిని పంచుకుంటాం, ఒక చెడ్డని పంచుకుంటాం, అన్నీ పంచుకుంటాం. మాట్లాడినప్పుడు అదేదో కరెక్ట్గా ఈ మాటలే మాట్లాడాలి అని ఏమీ కొలత ఉండదుగా దానికి. ఏమిటో మరి. పోనండి, మీరు అందరూ నా బలాన్ని చూపించారు వెనకాల మేమున్నాం అని. థ్యాంక్ యూ. ఇకపోతే అందులోనే నిన్న చెప్పడం జరిగింది, మనకు నోరు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు హర్ట్ చేసి ఇలా మాట్లాడకూడదు. ప్రతి వాళ్ళు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకళ్ళని మనం హర్ట్ చేసామనుకోండి, మనకి చాలా ఇంతలు హర్ట్ అవుతాం. ఒక్కోసారి మనకు నచ్చదు, మనమే ముందు హర్ట్ అయ్యేలా అవతల వాళ్ళు మాట్లాడతారు. అయినా కూడా తగిన మోతాదులోనే దానికి జవాబు చెప్పాలి తప్ప మితిమీరి చెప్పకూడదు. ఎందుకంటారా? అది మంచిది కాదు కాబట్టి. అది మంచి విషయాన్ని దేన్ని పట్టుకుని లాగకూడదు. దాన్ని అక్కడికక్కడ కట్ ఆఫ్ చేసేసుకుంటే మంచిది. ఆ రిలేషన్ నీకు ఇష్టమైతే కొనసాగించు, లేకపోతే వదిలేసే. అయినా ఒక్కొక్కసారి బంధువులు చుట్టాలు వీళ్ళే అక్కర్లేదండి, మనని విసిగించే వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో నిలబడేది మన సర్వెంట్ మేట్స్. వాళ్ళతోనే మన డే స్టార్ట్ అవుతుంది. మనని చాలా విసిగించి వాళ్ళే. ఇంకా బంధువులకైనా మనకి అలా కాదు ఇలా కాదు అని చెప్తాం, లేదా మనకు నచ్చపోతే దూరంగా ఉంటాం. వీళ్ళకి మనకి అవినాభావ సంబంధం. దూరంగా ఉండడం కుదరదు, నచ్చపోతే ఇలా అని చెప్పడం కుదరదు. ఎలా తుడిచినా ఊరుకోవాలి, ఎలా తోమినా ఊరుకోవాలి. ఏదైనా అంటే మూతి ముడుచు కూర్చుంటారు. లేకపోతే ఈ ఒంట్లో బాగాలేదండి అని 2 రోజులు 3 రోజులు పనిలోకి రారు. అస్తమానం బాగానే మానేస్తే ఎలాగంటే, మీకేనా అండి, మాకు ఏమైనా బాధలు ఉండవా, రోగాలు ఉండవా అని లిస్టు చదువుతారు. మనం ఎంత ఇచ్చినా వాళ్ళకి ఎంత తీసుకున్నా అంటే వాళ్ళు అందులో కూడా కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళ దగ్గర కొంచెం బాగా చదువుతారు అన్నమాట. విసురుగా పొగరుగా ఉండకుండా. మరి బాగుండకపోతే ఏం చేస్తామమ్మా, మేము మీ గురించి ఆలోచించాము, ఇబ్బంది పడతారు మేడం గారు అని. ఇప్పుడు అమ్మగారు అయ్యగారు అని ఎవ్వరూ ఉండాలి, సార్ గారు మేడం గారు తప్పులేదులేండి. వాళ్ళది పని వాళ్ళదంటే అది ఒక ఉద్యోగం. అది ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. ఏదో పూర్వకాలంలాగా అమ్మ అయ్యా అనాలని ఏమీ లేదు. వెల్ అండ్ గుడ్. వాళ్ళు కూడా మేడం గారు సార్ గారు అంటున్నారు. మా మేట్స్ అలాగే పిలుస్తారు, మేడం గారు సార్ గారు. ఆ అమ్మాయికి ఎప్పుడైనా నా మీద ప్రేమ పొంగిపోతే అమ్మా అమ్మా అంటూ ఉంటుంది. పోన్లేండి, ఎలాగోలో పిలిచింది, కానీ పొద్దున్నే 6ంటికి వస్తుంది. అది నచ్చే నేను ఉంచుకుంటూ ఉంటాను. తుడుపు అయితే పెద్ద నచ్చదు, ఏమిటి నచ్చదులేండి. కానీ ఏదో పర్వాలేదు, పని జరుగుతుంది, చూడడానికి ఎవరైనా వచ్చినా అది బాగానే ఉంటుంది.
కానీ తొంగి చూసి ఇలా మూలలో చూస్తే మనకేం నచ్చదు. 15 రోజులకోసారి వేరే ఇంకో మనిషికి డబ్బు ఇచ్చుకుని అన్నీ మూలల్లో మంచాల కింద సోఫాల కింద ఉన్నవన్నీ ప్రత్యేకించి తుడిపించుకుంటాను. దాని శక్తి చాలదు అని చెప్పి అలా శుభ్రం చేయించుకోవడమే ఏదో. ఎందుకంటే మరి రోజు వీళ్ళు రాందే అవ్వదు కదా మనకి. అందుకని మనని ఫస్ట్ ఇరిటేట్ చేసే వాళ్ళ ప్లేస్లో వీళ్ళే ఉంటారు. మన బంధువులతో అయినా మనం దెబ్బలాడగలమేమో కానీ వీళ్ళతో దెబ్బలాడలేము. ఎందుకంటే మన రోజు వెళ్ళదు, మనకు చేసుకునే అంత శక్తి ఉండదు. నేను అలాగే ఇదివరకు ఎప్పుడో ఒక అమ్మాయి చాలా బాగా చేసేది. అసలు పని వాళ్ళతో ఎప్పుడు నాకు ప్రాబ్లం రాదులేండి. ఒకసారి కొంచెం ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం రావడం అంటే అప్పుడు చాలా రోజులు ఏదో వాళ్ళకి బాగాలేదో ఏదో, సరే వెంటనే కొత్త వాళ్ళని ఎవరినో పెట్టుకోలేక నేనే చేసుకున్నాను పని. చేసుకుంటే ఎన్నాళ్ళు 3 రోజుల్లో వీపంతా నిప్పానండి బాబు, చెయ్యిలా ఎత్తలేకపోయేదాన్ని. ఈ లోపల నా అదృష్టం కొద్దీ అమ్మాయికి మళ్ళీ తగ్గి రావడం మొదలెట్టింది. అది సంగతి. ఈ సమ్మర్ వస్తే వాళ్ళకు కూడా కాటన్ చీరలు ఇచ్చేస్తానండి నేను. పాపం అమ్మ ఈసారి ఎండల ముందే వచ్చి, నేను ఇంకా టైం ఉంది కదా ఏప్రిల్లో ఇద్దాం అనుకుంటే, అమ్మ శివరాత్రి నుంచి చాలా ఉక్కబోసేస్తుంది అంటే అమ్మాయి చెప్పేగా దాని ప్రేమ కాకపోతే అమ్మ అంటుంది, లేకపోతే మేడం గారు అంటుంది. కాటన్ చీరలు మీరు ఇంకా ఇవ్వలేదంటే ఎప్పుడు మార్చి నెలాఖరికి ఇస్తాను కదా మంగా, నువ్వు అడగలేదు కదా అందుకని ఇవ్వలేదు అని వెంటనే కాటన్ చీరలు తీసి ఇచ్చాను. నలిగిపోయినవి అవి కొంచెం అంటే మరి ఇంకా నలిగిపోయినవి అంటే కట్టుకోవచ్చు గంజి పెట్టుకుని, ఇంకా బాగాలేదని కాదు, ఉన్నంతలో మరి కొత్తవి ఇవ్వలేంగా. అది కొత్తవి పెట్టేటప్పుడు కొత్తవి పెడతాం, ఇలాంటప్పుడు అలాంటివి ఇచ్చాను. వాళ్ళకి ఆ సిల్క్ చీరలకి ఒళ్ళంతా పేలిపోతుంది కదా. అసలు నేను కూడా స్టవ్ దగ్గర అస్సలు ఆ మధ్య కొన్ని రోజులు సింథటిక్స్ కట్టాను కానీ కాటన్ అస్సలు సింథటిక్స్ కట్టలేకపోతున్నాను. కాటన్ శారీసే కట్టుకుంటున్నాను. అసలు ఈ ఉగాదికి పంపి వాళ్ళకి మంచి కాటన్ పంపుదాం అనుకున్నాను. కాటన్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. కాటన్ కొంతమంది తక్కువేమో అనుకుంటారు, తక్కువ ఉంటాయి, తక్కువ ప్రైస్లో ఉంటాయి కానీ బరువుగా గట్టిగా ఉంటాయి. మంచి ప్రైస్లో కొంటే వాటిని చక్కగా లైట్ వెయిట్తో తేలిగ్గా ఉంటాయి. పంపుదాం అనుకున్నాను కానీ కాటన్ అనగానే కాటన్ అనిపిస్తుందేమో అని కాటన్ ఉన్నవి కాకుండా వేరేవే కొన్నాను నేను. బహుశా వాళ్ళకి ఇంకా టైం పడుతుంది పంపడం. నాకు కొరియర్ చేసే అతను మా ఇంటికి వచ్చే వీరబాబు లేడు, ఊరెళ్ళాడు, రేపు వస్తాట. 4 రోజుల నుంచి రావట్లేదు నాన్నగారి దగ్గర నుంచి. అబ్బాయి రాగానే నేను కొరియర్ చేస్తాను. ఏదైనా 19 కదా ఉగాది, 10-11లో తప్పకుండా అందుతాయి వాళ్ళకి. ఇదండి సంగతి. మన మాట ఎవరితో అయినా ముందు మన సర్వెంట్స్ మేట్స్తో మన రిలేషన్షిప్ గాఢంగా ఉండాలి, మనం గాఢంగా మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి. వాళ్ళకి అన్నీ మనకు పెట్టాలి. ఎలాగ పెడతాం, మనం ఏం తింటామో వాళ్ళకి పెడతాం తప్పకుండా. పూర్వం వాళ్ళైతే ఎలా కొంచెం వాళ్ళని అస్సుంటా అని దూరంగా ఉంచేవారు. అప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళల్లోంచి సందు అవన్నీ ఉన్నాయి, సందులోంచి రావడం, వాళ్ళు పని చేసుకెళ్ళిపోయేవారు. మళ్ళీ వీధి గుమ్మంలోంచి వచ్చి సందు నుంచి మరి వెనక వేంపు ఒంటిల్లు ఉంటుందిగా అటు రాకూడదు, అందుకని ఈ వీధి వేంపు నుంచి వచ్చి మళ్ళీ గదులు అవి తుడిచేవారు. గదులు తుడిచేటప్పుడు వాళ్ళు దగ్గర కూడా ఉండేవారు. ఎందుకంటే నేను మా నాయనమ్మ గారింట్లో మా అమ్మమ్మ గారింట్లో అన్నింటిలో చూశాను. అప్పుడు పెద్ద పెద్ద పెరళ్ళు అవి ఉండేవి కాబట్టి బయట ఎక్కడో తోకునేవారు, ఇలా వచ్చేవారు. అయితే అప్పుడు కొబ్బరి పిచ్చు, పొయ్యిలో ఉన్న నీళ్లు కాగుతాయి కదా ఆ బూడిద, వాటితో తోమేవారు. గిన్నెలు, ఇత్తడి గిన్నెలు మిలమిలా మెరిసిపోయివ్వండి, వాళ్ళ చేతుల్లో ఏం బలం ఉందో కానీ చాలా చక్కగా తోమేవారు. ఇప్పుడు మనం గది ఎవరైనా తుడుస్తుంటే పొరపాటున పని మీదైనా మనం ఆ గదిలోకి వెళ్ళి నుంచున్నాం అనుకోండి, మా మీద అనుమానమా వచ్చి నుంచున్నారు అనుకుంటారు. అందుకని ఆ మూల ఏదో ఉంది ఆ వంగి తుడు అని చెప్పకూడదు, మనం వెళ్ళి అక్కడ నుంచోకూడదు. వాళ్ళ మనాన్ని వాళ్ళని వదిలేసేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని. అంటే అనుమానించడం అనేది మంచి లక్షణం కాదు, కానీ ఎవరికైనా ఉన్నా వాళ్ళు ఇష్టపడరు అలా నుంచుంటే. పూర్వం అలా కాదు, అలా వెళ్ళి నుంచునేవారు పెద్దవాళ్ళు, నుంచునేవారు. అలా వెనక వెంపు నుంచి అది రావాలి అలా అన్న వాళ్ళు ఏం తప్పు పట్టుకునేవారు కాదు పాపం. ఇప్పుడు మరి మారింది కదా, ప్రతి మార్పు మంచి కోసమే అని స్వీకరిస్తే కూడా ఉండదు, అంతే. మన రోజులు వెళ్తాయి, సజావుగా వెళ్తాయి. అదండి సంగతి. ఈరోజు అన్నీ మన ఇళ్లలో జరిగే సరదా టాపిక్సే, ముఖ్యంగా సర్వెంట్ మెయిడ్స్ గురించి. ఉంటాను మరి. మీ సర్వెంట్ మెయిడ్స్ గురించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి.
అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.